మీ సొంతింటి చిరునామా ప్రాపర్టీ ప్లస్కి స్వాగతం. దిస్ ఇస్ రాజ్ కుమార్. వాళ్ళ ప్రాపర్టీ ప్లస్లో సాక్షి ఎక్స్క్లూజివ్ షోను కండక్ట్ చేస్తుంది. దానికి సంబంధించినటువంటి విశేషాలతో పాటుగా కొత్తగా ఈ బడ్జెట్లో ఇచ్చినటువంటి తాయిలాలకు సంబంధించి తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగానికి ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. హైదరాబాద్ లాంటి మహానగరాల్లో ఇల్లు కొనడం అంటే మాటలు కాదు. ఎడాపెడా పెరిగిపోతున్న రేట్లు, రియాల్టర్ల మోసాలతో సామాన్యుడికి నిరాశ మిగులుతోంది. అయితే ఇలాంటి ఆలోచనలకు, సందేహాలకు తెరదించేలా సాక్షి చేసిన ప్రయత్నం ప్రాపర్టీ షో. తాజ్ కృష్ణలో జరుగుతున్న ఈ షోను జిహెచ్ఎంసీ స్పెషల్ కమిషనర్ నవీన్ మిట్టల్ ప్రారంభించారు. ఇలాంటి షోల వలన సామాన్యుడి సొంతింటి కల సాకారం అవుతుందన్నారు ఆయన. ముందు ముందు రియల్ ఎస్టేట్ ధరలు పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఇల్లు కొనుగోలుకు మంచి తరుణమని మిట్టల్ అన్నారు. ఈ హైదరాబాద్లో ప్రాపర్టీస్ కొద్దిగా రియల్ ఎస్టేట్లో డౌన్ ఉంటుంది. బట్ ఇప్పుడు ఏంటంటే మొత్తం మన దేశంలో చూస్తే అన్ని సిటీస్ కన్నా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ప్రైజెస్ చాలా తక్కువ ఉన్నాయి. సో ఇక్కడి నుంచి ఈ ఇన్వెస్ట్మెంట్ కోసం హైదరాబాద్ ఒక మంచి డెస్టినేషన్ ఉంటుంది నేను అనుకున్నాను. ఇప్పుడు బాగా ఈ వచ్చే రాబోయే రోజుల్లో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్లో మంచి ఇంప్రూవ్మెంట్ వస్తుంది కూడా అందరూ భావిస్తున్నారు. సో నేను అనుకున్నాను మంచి రోజులు ఉన్నాయి. ఇక ఈ ప్రాపర్టీ షో చాలా బాగుందని, మాకు నచ్చిన ఎన్నో ప్రాజెక్టులు ఇక్కడ ఉన్నాయని, దూరం వెళ్లకుండా ఇక్కడే వచ్చి అన్ని ప్రాపర్టీలు ఒకే దగ్గర ఎంచుకోవచ్చని షోకు విచ్చేసిన కస్టమర్లు చెప్తున్నారు. Property show presentation is good. So I have a lot of information. Actually, I would like to buy here a small villa. So I found the right opportunity. I need to check it out. మేము 2 months నుంచి తిరుగుతూనే ఉన్నాము. లైక్ ఎవ్రీ హాలిడే ఇదే పని మీద అట్లీస్ట్ అన్నీ ఒక్క దగ్గరే ఉన్నాయి. దిస్ గుడ్. మేము అదే చూస్తున్నామండి. ఇక్కడ అన్నీ దొరుకుతాయి కదా అని అన్నీ చూడొచ్చు. బాగుందండి, చాలా బాగుంది. మాకు దగ్గర ఏరియాలో చూసుకుందామని ఇక్కడైతే దొరుకుతాయి కదా అనేసి వచ్చాం. మొత్తం 35 కంపెనీలు ఇక్కడ తమ స్టాల్స్ను ఏర్పాటు చేశాయి. ఒకవేళ కస్టమర్ తమకు ఇదే షోలో ప్రాపర్టీ నచ్చినట్లయితే వెంటనే బ్యాంక్ లోన్కు వెళ్లే విధంగా కూడా సాక్షి గ్రూప్ ఏర్పాట్లు చేసింది. లీడ్ బ్యాంకులుగా ఈ షోకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఐడిబిఐలు వ్యవహరిస్తున్నాయి. 2 రోజుల పాటు సాక్షి ప్రాపర్టీ షో జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. So congratulations Sakshi for organizing a wonderful show. So we are happy to be part of Sakshi Property Show at Taj Krishna. So I request everyone to come and visit all the properties of Hyderabad. So basically ఏంటంటే హైదరాబాద్ మార్కెట్ మీద చాలా సందేహాలు ఉన్నాయి అందరికీ. బట్ ఇట్స్ మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్. సో అండ్ అందరికీ తెలుసు హైదరాబాద్ మార్కెట్ మన ప్రైసెస్ పాన్ ఇండియాలో చాలా తక్కువ ప్రైసింగ్ ఉంది. బెస్ట్ క్వాలిటీ, సేమ్ క్వాలిటీ మీరు ఎక్కడైనా కొనాలనుకుంటే ఐదర్ ట్వైస్ ఆర్ థ్రైస్ మీరు స్పెండ్ చేయాల్సి వస్తుంది. అండ్ వన్ బ్యూటిఫుల్ థింగ్ విత్ అపర్ణ ఈజ్ ఈ క్యాలెండర్ ఇయర్లో మేము 3400 హౌసెస్ హ్యాండ్ ఓవర్కి రెడీ చేస్తున్నాం. సో నల్లగండ్లలో అపర్ణ సరోవర్ గ్రాండే ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఎనీథింగ్ బిట్వీన్ జూలై టు అక్టోబర్. సో ఐ రిక్వెస్ట్ ఎవరీవన్ టు కమ్ అండ్ విజిట్ అవర్ స్టాల్ ఫర్ knowing more details. So this is the right time to grab a house at the least possible price and don't wait for any price reductions because there is no, honestly speaking, there is no factor contributing for price reduction, be it cement, steel or anything. Manufacturing cost itself is plus slightest margin as being the part of business, except that there is no hidden cost. There is no reason for price to come down in any way. So wish you good luck. Thank you. Sakshi Property Show, which is all type of big builders today gathering and doing property show. నిజంగా ఇట్స్ చాలా బాగుందండి. ఇప్పుడు హైదరాబాద్ మార్కెట్ చూసినట్లయితే ఆల్మోస్ట్ ఒక స్లో మూమెంట్ అది ఇది అనుకునే వాళ్ళకి గత 3-4 months నుంచి చాలామంది ఇంట్రెస్టెడ్గా ముందుకు వస్తున్నారు అండ్ ఎంక్వైరింగ్ అబౌట్ ప్రాజెక్ట్స్ అనమాట. సో ఫైనలైజేషన్ ఇన్నాళ్ళు ఏంటంటే కొద్దిగా డ్రాగ్ చేసేవాళ్ళు, ప్రాపర్టీస్ వచ్చి చూసి వెళ్ళేవాళ్ళు. సో నవ్ ఇట్ ఈస్ వాట్ వీ అబ్జర్వ్డ్ ఇన్ సేల్స్, ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉండి తీసుకోవాలి అనుకోవడానికి డెసిషన్ మేకింగ్ ఇప్పుడు కొంచెం ఫాస్ట్ అవుతుంది. మోస్ట్లీ రెడీ టు మూవ్ ఇన్ అట్లా చూస్తున్నారు. ఓవరాల్గా చూసినట్లయితే గత 3-4 months నుంచి అయితే మూమెంట్ అది బాగుంది. హోప్ ఫ్యూచర్ కూడా అలాగే చాలా ఇంప్రూవ్ అవుతుందని వీఆర్ ఎక్స్పెక్టింగ్ అండి. చాలా రోజులు అయినాక ఈ షో ఇక్కడ కండక్ట్ చేస్తున్నామండి. చాలామంది బిల్డర్స్ వచ్చారు. ఇక్కడ మోర్ దెన్ అబౌట్ 30+ బిల్డర్స్ ఉన్నారు. ఈ బడ్జెట్ ఈ నెల నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి ఏదైతే న్యూ ట్యాక్సెస్ లాస్ అన్నీ వస్తుందో
this is the best time to buy the property before 31st March. So we request all viewers of Sakshi, readers of Sakshi newspaper to come and attend the show, and all the entire public of Hyderabad to come and visit the show. They get good discounts, bargains and good prices. And all different variety of builders with different segments as well as different property sizes are participating in this show. We request everybody to come and we all welcome them at the stall of Aditya. Thank you so much, sir. ఈ 2 రోజుల షోలో దాదాపు 30 మంది వరకు బిల్డర్స్ వాళ్ళ ప్రాపర్టీని డిస్ప్లే చేయడం జరుగుతోంది. ఇక్కడ ఇల్లు కొనేవారు, అపార్ట్మెంట్ కొనేవారు లేదా విల్లా కొనాలనుకుంటున్న వారికి ఇది మంచి అవకాశం. మీరు వచ్చి ఇక్కడ ఉన్న వేరియస్ ప్రాపర్టీస్ని మీరు చూడొచ్చు. ఇక్కడ మీకు కావాల్సిన ఇల్లును మీరు ఎంచుకోవచ్చు. ఇది ఒక మంచి అవకాశం. మీరు తప్పకుండా రండి ప్రాపర్టీ షోకి. 2 days నేడు మరియు రేపు తాజ్ కృష్ణాలో. మా ప్రాపర్టీ గురించి, సైబర్ సిటీ గురించి చెప్పాలి అని అంటే, మాది హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ దగ్గర ఒక పెద్ద ప్రాజెక్ట్ చేపట్టడం జరిగింది. 2500 వరకు అపార్ట్మెంట్స్ ఉన్నాయి. 2, 3 and 4 bedroom అపార్ట్మెంట్స్ ఉన్నాయి. 1200 SFT నుంచి స్టార్ట్ 2700 SFT వరకు ఉంది. 2 bedroom, 3 bedroom అలాగే 4 bedroom అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడికి వచ్చేయండి, మీకు చాలా రకాల ప్రాపర్టీస్ మీకు ఇక్కడ డిస్ప్లేలో ఉన్నాయండి. థ్యాంక్ యూ. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న షాద్ నగర్ పట్టణానికి చేరువలో ఉన్న సర్దార్ నగర్ నందు మా సైట్కి ఒకవైపు 100 feet 4 lane రోడ్ విచ్ ఈస్ కనెక్టింగ్ బాంబే హైవే అండ్ బెంగళూరు హైవేస్. మరోవైపు ఇటీవలే మంజూరు కాబడిన 300 feet రీజనల్ రింగ్ రోడ్. ఈ రెండింటికి మధ్యలో ఇళ్ళ కానుకొని గోల్డెన్ వుడ్స్ పేరిట మా సైట్ని ప్రారంభించాము. అక్కడ మేము రీజనబుల్ రేట్స్కి ఈజీ ఇన్స్టాల్మెంట్స్లో 121 చదరపు గజాలు లేదా ఒక గుంట ఫామ్ ప్లాట్ని ఇస్తూ, దాంట్లో మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సహకారంతో వాళ్ళ సైంటిస్టుల ప్రత్యక్ష పర్యవేక్షణలో మేము ఈ శ్రీగంధం మొక్కలు నాటి 15 ఏళ్ల పాటు వినియోగదారుల నుంచి ఎటువంటి అదనపు ఛార్జీలు వసూలు చేయకుండా వాటి మెయింటెనెన్స్ అంతా మేమే చేసి చెట్లను అమ్మిన తర్వాత వచ్చిన ఆదాయంలో 60% కస్టమర్కి, 40% కంపెనీకి ఉండే విధంగా ఈ పంపకాన్ని జరుగుతుంది. దీంట్లో మా ప్రత్యేకత ఏంటంటే, భారతదేశంలోనే అతిపెద్ద ఈ శాండల్వుడ్ నర్సరీ మేము మెయింటైన్ చేస్తున్నాము. అందులో అత్యంత నాణ్యమైన మొక్కలు మేము ఇక్కడ ప్లాంటేషన్ చేస్తున్నాం. మాకు ఇంత మంచి వేదికనిచ్చినటువంటి సాక్షి ప్రాపర్టీ షో వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ ప్రాపర్టీ షోకి, ఇట్లాంటి షోస్కి మనము మన భారతీయ సిమెంట్ ఇట్లాంటి షోస్ చాలా వరకు స్పాన్సర్షిప్ ఇస్తూ ఉంటాము. ముఖ్యంగా వినియోగదారులకు సిమెంట్ గురించి, సిమెంట్ యొక్క నాణ్యత గురించి తెలియజేయడమే కాకుండా, భారతీయ సిమెంట్ ఇస్తున్నటువంటి సర్వీసెస్ లైక్ మనము ఒక కస్టమర్ ఇల్లు కట్టుకునేటప్పుడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మంచి నిర్మాణ పద్ధతులను తెలియజేయడమే కాకుండా కస్టమర్కి కవరింగ్ బ్లాక్స్ ఫ్రీగా అందజేస్తున్నాం. సో నాణ్యమైన సిమెంట్ ఇవ్వడమే కాకుండా కస్టమర్కి ఇల్లు కట్టుకునేటప్పుడు మనము ఏవైతే పద్ధతులు పాటించాలో, నూతన సాంకేతిక విధానాన్ని ఎట్లా అవలంబించాలనే దానిపైన కస్టమర్కి అవగాహన కల్పిస్తూ ఇట్లా ఈ యొక్క స్టాల్ని ఏర్పాటు చేశాం. ఈ యొక్క ప్రాపర్టీ షోకి వచ్చినటువంటి కస్టమర్స్ ఎవరైతే లేటెస్ట్గా ఇల్లు కడుతున్న వాళ్ళు ఎవరుతున్నారో, లేదంటే భారతీయ సిమెంట్ యూజ్ చేస్తున్న వాళ్ళు ఎవరుతున్నారో, వాళ్ళు వీఆర్ ఆల్ సివిల్ ఇంజనీర్స్. ఇక్కడ మీరు టెక్నికల్స్ సంబంధించినటువంటి విషయాలు ఏవైనా సరే మీరు మమ్మల్ని అడిగి తెలుసుకోవచ్చు. దానికి సంబంధించి కస్టమర్స్కి కొంచెం మనము ఒక బుక్లెట్ కూడా ఇస్తున్నాము. ఈ బుక్లెట్ మంచి నిర్మాణ పద్ధతుల గురించి కస్టమర్స్కి ఈజీగా గైడ్ చేయడానికి, సిమెంట్ క్వాలిటీని ఏ విధంగా నిర్ణయించాలనే దానిపైన మనం కస్టమర్స్కి హెల్ప్ చేయడానికి ఈ బుక్ కూడా ఫ్రీగా ఇస్తున్నాం. వీఆర్ గెటింగ్ ఎ గుడ్ రెస్పాన్స్ ఓవర్ హియర్ ఇన్ దిస్ స్టాల్. వీ డూ సప్లై ఇండస్ట్రియల్ RO plants, softeners and domestic one. We are into complete mode of water range purification system, and here we are finding very good response. What exactly is stressed and with regard to gated communities? Okay, regarding gated communities, we do have softeners and centralized pumping system for the softeners, and we can supply industrial RO plants for that complete villas and gated communities. మేము హిల్ కౌంటీ ప్రాపర్టీస్ రిప్రజెంట్ చేస్తున్నాం. మా ప్రాజెక్ట్ బాచుపల్లిలో ఉంది. మేము ఈ ఎగ్జిబిషన్లోని పార్టిసిపేట్ చేయడానికి వీఆర్ వెరీ మోటివేటెడ్ and we are hoping for a very good response. Hill County, Hyderabad lo one of the very few ready to move in projects. మీరు మీ ఫ్లాట్ పర్చేస్ చేసి త్వరగానే ఆక్యుపై చేసుకోవచ్చు. ఈ ప్రాజెక్ట్లోని కొన్ని USPs ఉన్నాయి. నంబర్ 1, హైదరాబాద్లో ఏ ప్రాజెక్ట్ కన్నా ఈ ప్రాజెక్ట్లో క్లబ్ హౌస్ అన్నిటికంటే ఇట్స్ ద లార్జెస్ట్ క్లబ్ హౌస్. 2 lakh square feet క్లబ్ హౌస్ డివోట్ చేసాము. ఇంకా
ఈ ప్రాజెక్ట్ చాలా స్పేషియస్గా డిజైన్ అయి ఉన్నది. దీనిలోని ప్రైవసీ కానీ గ్రీన్ లివింగ్ కానీ ఇలాంటి ఫీచర్స్ అన్నీ బాగా డిజైన్ చేసి ప్రజెంట్ చేశారు. టు ఎంకరేజ్ కస్టమర్స్ టు బై ఇన్ టు దిస్ ప్రాజెక్ట్ మేము ఒక ఈఎంఐ హాలిడే స్కీమ్ కూడా ఎక్స్టెండ్ చేస్తున్నాం. యాజ్ పర్ దిస్ స్కీమ్ 12 months ఈఎంఐ కంపెనీ అబ్జార్బ్ చేస్తుంది. సో వీఆర్ హోపింగ్ దట్ కస్టమర్స్ కమ్ టు అవర్ స్టాల్ అండ్ టేక్ బెనిఫిట్ ఫ్రమ్ ద స్కీమ్ and from this unique ready to occupy project in Hyderabad. Thank you. సార్ వెల్కమ్ టు ప్రాపర్టీ ప్లస్. సాక్షి ఎవ్రీ ఇయర్ మధ్యతరగతి వారికి సంబంధించి కానీ తర్వాత హై ఎండ్ కావచ్చు అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేందుకు వాళ్ళ డ్రీమ్ హౌస్ ఆ డ్రీమ్ని నెరవేర్చడానికి ఎప్పుడు ఎక్స్పోలు కండక్ట్ చేస్తుంటుంది, ప్రాపర్టీ షోలు కండక్ట్ చేస్తుంటుంది. సో మీరు కూడా దాంట్లో పార్టిసిపేట్ చేశారు, చాలాసార్లు ఇనాగ్రేట్ చేశారు యాజ్ ఎ నేషనల్ ప్రెసిడెంట్గా. సో ఎట్లా చూస్తున్నారు సార్ సాక్షి చేస్తున్నటువంటి ఎఫర్ట్ని? అంటే కన్జ్యూమర్ అవేర్నెస్ చాలా ముఖ్యం. ప్లస్ కన్జ్యూమర్ కూడా ఈ రోజున టైం దొరకట్లేదు ఎక్కువ, ఎందుకంటే వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఎక్కువ పని చేస్తున్నారు. ఇలాంటి షోస్లలో మీరు అన్నీ కూడా సాక్షి ఎఫర్ట్స్ పెట్టి అన్ని ప్రాజెక్ట్స్ తీసుకొచ్చి ఒకటే ప్లాట్ఫామ్ మీద పెట్టేసి కన్జ్యూమర్కు తక్కువ టైంలో ఎక్కువ నాలెడ్జ్ ఇస్తున్నారు, ఎక్కువ ఎక్స్పోజర్ ఇస్తున్నారు. ప్లస్ అక్కడ ఉండే డెవలపర్స్ మధ్యలో ఒక కాంపిటీషన్ క్రియేట్ చేస్తుంది సాక్షి, చేస్తూ ఒక హెల్దీ మార్కెట్, ఒక ఓపెన్ మార్కెట్ క్రియేట్ చేస్తున్నారు. ఈ ఎంటైర్ ఎక్సర్సైజ్ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం అండ్ మనీ. అయినప్పటికీ కూడా సాక్షి రెగ్యులర్గా ఇలాంటి ఎగ్జిబిషన్లు కండక్ట్ చేయడం అనేది వెరీ రేర్ అండి, వెరీ రేర్. ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు ఇండియాలో కొన్ని వందల ఛానల్స్ ఉన్నాయి. ఎన్ని ఛానల్స్ చేస్తున్నాయి, ఎన్ని న్యూస్ పేపర్స్ చేస్తున్నాయి, చాలా తక్కువ తెలుస్తుంది. ఒక ఫస్ట్ ఏంటంటే ఆపర్చునిటీ టు నో హూ ఆర్ ద బిల్డర్స్, వాట్ ఈస్ ద ప్రైజింగ్, వాట్ ఈస్ ది స్పెసిఫికేషన్స్. మీరు పదే పదే రిపీటెడ్ చేస్తున్నారు కాబట్టి ఇట్ ఈస్ అ గ్రేట్ సర్వీస్ సాక్షి తరఫున ప్రజలందరికీ మీరు చేస్తున్నారు. ప్లస్ మా మెంబర్స్ కూడా చాలా బెనిఫిట్ అవుతుంది. ఐ నో సాక్షి ఈజ్ ఆల్సో వెరీ కాంపిటేటివ్. ఈ విధంగా ఇవి స్టాల్స్లో చేయడం వల్ల కూడా అంటే లాభం కొరకే కాకుండా ప్రజలకు ఎట్లా మనం హెల్ప్ చేద్దామనే దృక్పథంతో మీరు చేస్తున్నారు. నేను చూశాను, మీ కాస్టింగ్ కూడా చూసినాను, వెరీ కాంపిటేటివ్గా మీరు స్టాల్స్ ఇస్తున్నారు. ఇట్స్ అ గుడ్ థింగ్. అండ్ మై రిక్వెస్ట్ టు ఆల్ ది సిటిజన్స్ ఏంటంటే ఇప్పుడు అన్నీ కూడా స్టాల్స్ అన్నీ కూడా ప్లస్ రిపీటెడ్ బ్రాండెడ్ ప్రోడక్ట్స్ అంతా కూడా ఇక్కడికి వచ్చాయి, బ్రాండెడ్ కంపెనీస్ అని వచ్చినాయి. కాబట్టి ఇది ఒక మంచి అవకాశము. ప్రైజెస్ పెరుగుతాయి అని అందరికి తెలుసు, ఎందుకంటే ఇప్పుడు కొత్త బడ్జెట్ వచ్చింది, అందులో కొత్త ఫండ్స్ వస్తున్నాయి, మార్కెట్లో మనీ ఫ్లోటింగ్ ఉంటుంది కాబట్టి, ప్లస్ స్టేట్ గవర్నమెంట్ కూడా స్టేబుల్ గవర్నమెంట్ ఉంది కాబట్టి డెఫినెట్గా రాబో కాలంలో మీకు పెరుగుతుంది. కాబట్టి డోంట్ రిగ్రెట్, తర్వాత ఎప్పుడో ఫ్యూచర్లో రిగ్రెట్ అయ్యే బదులు మీకున్న తర్వాత ఈ లోన్ ఎలిజిబిలిటీ కూడా ఉపయోగించుకొని, ఎందుకంటే మీరు ఎప్పుడో పే చేస్తున్నారు, ఈ లోన్ ఇప్పుడు తీసుకొని 15-20 years తర్వాత పే చేస్తున్నారు, అంటే డిప్రిషియేటెడ్ రూపీ పే చేస్తున్నారు. వేరే మీకు ఇప్పుడు కొనుక్కున్న అసెట్ మీకు రాబో కాలంలో ఎన్నో రేట్లు పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి బయింగ్ ఎ హౌస్ ఈజ్ ఎ వైజ్ థింగ్ అండ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ వెన్ కంపేర్ టు గోల్డ్ కానీ షేర్స్ కానివ్వండి, ఇంకేదన్నా వేరే ఇన్స్ట్రుమెంట్స్ కంటే కూడా డెఫినెట్గా బయింగ్ ఏ హౌస్ ఇన్ ఏ లాంగ్ టర్మ్ 8 years నుంచి 15 years మీరు చూసుకుంటే మాత్రం ఇట్ విల్ గివ్ యూ మెనీ రిటర్న్స్. కాబట్టి మై అడ్వైజ్ ఇస్ ప్లీజ్ బెటర్ విజిట్ ద సాక్షి ప్రాపర్టీ షో. సార్ ఈ బడ్జెట్కి సంబంధించి చూసుకున్నట్లయితే కంప్లీట్గా అసలు ఎట్లా ఉందనుకోవచ్చు, ఎందుకంటే మౌలిక వసతుల రంగానికి అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయనంత 70,000 కోట్లు అలొకేట్ చేసింది. సో ఇంతకుముందు బడ్జెట్లో చూసుకున్నట్లయితే కూడా భారీగా అలొకేషన్స్ అయితే జరిగాయి, కానీ ఎక్కడ కూడా ఇంప్లిమెంట్లోకి వచ్చినటువంటి దాఖలాలు లేవు. ఎట్లా చూడొచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగానికి ప్రభుత్వం ప్రకటించిన అంత హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ని పీపీపీ మోడ్లో చేస్తామని కూడా చెప్పారు, దాన్ని ఎట్లా చూడొచ్చు? అంటే ఇందులో బీజేపీ గవర్నమెంట్ రాకముందు కూడా పెద్ద ఎత్తున చెప్పడం జరిగింది, పబ్లిసిటీ చేయడం ఏంటంటే మేము ఒకప్పుడు మా ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు హోమ్ లోన్స్ మేము 7.5%కి ఇచ్చాము, మీకు చాలా ఇన్సెంటివ్స్ ఇచ్చాము, మేము మళ్ళీ తిరిగి అధికారంకి వస్తే కూడా మీకు తిరిగి మంచి ఇన్సెంటివ్స్ ఇస్తాము, ఈజీ టు డూ బిజినెస్ కూడా మీకు తోడ్పడతాము, ఇప్పుడు ఇన్ని పర్మిషన్స్ అవుతున్నాయి, ఇవన్నీ ఉన్నాయి, హోమ్ లోన్ తగ్గిస్తాము, చాలా చెప్పడం జరిగింది. వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టినారు. ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ కూడా ఇస్తాము, ఏది మన అఫోర్డబుల్ హౌసింగ్ అని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ గవర్నమెంట్కి వచ్చిన తర్వాత కూడా వాళ్ళ మెయిన్ ఐటమ్ కూడా ఎజెండాలో ఉన్న ఐటమ్ కూడా హౌసింగ్ ఫర్ ఆల్ బై 2022.
ప్లస్ వేరే స్టేక్ హోల్డర్స్ మీటింగ్లో కూడా మాకు అష్యూరెన్సెస్ ఇచ్చారంటే డెఫినెట్లీ యూఆర్ గోయింగ్ టు గెట్ సమ్ ఇన్సెంటివ్స్. బేసికల్గా ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టేటస్ కానివ్వండి. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టేటస్ ఇవ్వడం వల్ల ఏంటంటే మాకు ఇప్పటివరకు నాన్ ప్రయారిటీ సెక్టర్ కింద ఉన్నది మాది రియల్ ఎస్టేట్. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టేటస్ మాకు ఇస్తే ఏమైందంటే మాకు ఈజీగా ప్రయారిటీ సెక్టర్గా లోన్స్ ఇస్తుంది బ్యాంక్స్, చీపర్ లోన్స్ వస్తాయి, కొంత డైరెక్ట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ బెనిఫిట్ ఉంటాయి. తర్వాత సర్వీస్ ట్యాక్స్ కూడా మేము ఎగ్జామ్షన్ అడిగాము అట్లీస్ట్ ఫర్ అఫోర్డబుల్ హౌసింగ్ కాంపోనెంట్ వరకు. ఇన్సెంటివ్స్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఎవ్రీబడి అక్రాస్ ద కంట్రీ. బట్ ఇన్ ద బడ్జెట్లో చూసిన తర్వాత ఎక్కడ కూడా దీని గురించి మాట్లాడేది లేదు. సో దాంతో అంటే ఎన్డీఏ గవర్నమెంటు అక్రాస్ ద కంట్రీ సామాన్యునికి నుంచి అఫోర్డబుల్ హౌసింగ్ ఇల్లు లేని వాళ్ళందరికీ, మా రంగంలో ఉన్న అందరికీ పెద్దగా ఆశ చూపించారు, ఒక డ్రీమ్ చూపించారు. మేము చేయబోతున్నాము, ఏదో అయిపోతుంది, జరిగిపోతా ఉంది అనేది చూపించారు. చూపించడం వల్ల ఆశలు పెరిగిపోయినాయి, అందరికీ ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయినాయి. సో అది చెప్పకుండా వేరుంటుండే. ఇవన్నీ చెప్పి చేయకపోవరకు ఏంటంటే మొత్తం దేశం మొత్తం మీద అందరికీ నిరుత్సాహపరిచింది బడ్జెట్. పర్టికులర్గా మా బిల్డర్స్ సెగ్మెంట్లో పర్టికులర్గా అంటే మేమేమో హయ్యర్ ఎండ్ ప్రోడక్ట్కు మేమేమి ఎక్స్పెక్ట్ చేయలే. అట్లీస్ట్ అఫోర్డబుల్ సెగ్మెంట్కు ఇది చేస్తుంది. డెఫినెట్గా గవర్నమెంట్ యొక్క వాళ్ళ ఎజెండా ఫుల్ఫిల్ చేసుకుంటుంది. అంటే ఇప్పటి వరకు ఓన్లీ మేము యాజ్ ఎ క్రెడై మేము ఒక లాబింగ్ చేస్తుంటాం ఎవ్రీ ఇయర్. బట్ ఈసారి గవర్నమెంట్ కూడా హౌసింగ్ కావాలా, మనం ఇవన్నీ చేయాలా అనేది వీఆర్ టుగెదర్ అన్నట్టు, వీఆర్ ఆన్ ద సేమ్ వేవ్ లెంత్. అందుకే మేము ఎక్స్పెక్టేషన్ చాలా ఉండే. బట్ అన్ఫార్చునేట్లీ అక్రాస్ ద కంట్రీ మా మెంబర్స్ అందరూ కూడా చాలా నిరుత్సాహంగా ఉన్నారు. సో అంటే ఏంటి, వేర్ విచ్ డైరెక్షన్ వీఆర్ గోయింగ్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు ఇండస్ట్రీ, ఎప్పుడు రివైవల్ అవుతుంది ఇండస్ట్రీ అనేది ఉంది. 10 లక్షల లోపు ఉన్నటువంటి ఇళ్ళకి సంబంధించి అంటే ఎస్పెషల్లీ అంటే మెట్రో సిటీలో కాకపోవచ్చు, లేదా గ్రామీణ ప్రాంతాల్లో దృష్టిలో పెట్టుకొని అక్కడ లోన్ సంబంధించినటువంటి వాళ్ళని పెంచేందుకు 10 లక్షల లోపు ఉన్నటువంటి ఏదైతే ప్రాజెక్ట్స్ ఇల్లు ఉంటాయో అట్లాంటి వాటికి రిజిస్ట్రేషన్ ఛార్జీలు, తర్వాత ఇట్లాంటి వాటిని కూడా తగ్గించాలి అని చెప్పేసి చూస్తున్నారు. దానికి కూడా మొత్తం టోటల్ ఇల్లు కాస్ట్లో 80% వరకు ఇప్పటివరకు రుణాలు ఇచ్చేవి, వాటిని కూడా ఇంక్లూడ్ చేసుకొని ఇక రుణాలు ఇస్తాయి బ్యాంకులో అని చెప్పేసి ఒక ఇండికేషన్ ఇచ్చారు. సో దాన్ని ఎట్లా చూడొచ్చు, దానివల్ల ఎవరికి లబ్ధి చేకూరుతుంది అంటే ఏంటంటే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా లోన్ అమౌంట్ కన్సిడర్ చేస్తామనే దాన్ని బట్టి ఏంటంటే కన్జ్యూమర్ యొక్క మార్జిన్ తగ్గుతుంది టు దట్ ఎక్స్టెంట్. ఆ మార్జిన్ కొంత తగ్గుతుంది. సో ఇట్స్ ఎ వెల్కమ్ స్టెప్, నథింగ్ రాంగ్, ఇట్స్ ఎ గుడ్ వన్. అంటే తక్కువ డౌన్ పేమెంట్ తోటి కూడా కన్జ్యూమరు ఈ కెన్ ఓన్ ఏ హౌస్. ఇంతకుముందు ఓన్లీ ఫ్లాట్ కాస్ట్ చూసుకునేవాళ్ళు. ఆ ఫ్లాట్ కాస్ట్కు ఇప్పుడు మన రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా కలుపుతామన్నారు. ఇది లోన్ ఎలిజిబిలిటీ చూసినప్పుడు క్వాంటమ్ ఆఫ్ లోన్ ఎంత ఇస్తాం పర్సెంటేజ్ ఇచ్చేదానికి ఇట్స్ ఎ వెల్కమ్ స్టెప్. బట్ అది మోస్ట్లీ మీరు అన్నట్టు డిస్ట్రిక్ట్ లెవెల్లో ఆర్ ది ఫెరీ ఆఫ్ ది టౌన్స్లో ఎక్కడైతే చీపర్ హౌసింగ్ ఉందో, అఫోర్డబుల్ హౌసింగ్ ఉందో వాళ్ళకి ఇది యూస్ఫుల్. ఇది ధరల విషయంలో సార్ మొన్న వచ్చిన రేటింగ్తో చాలా వరకు రియాలిటీ సంస్థలు కానీ కెడాయి కూడా చెప్తున్నట్టుగా ఉంది, అంటే రేట్లు మళ్ళీ పెరుగుతాయని. సో కెడాయి ఫస్ట్ నుంచి చెప్తుంది -20 గ్రోత్ నుంచి +12 దాకా, అంటే యావరేజ్గా 10% ఖచ్చితంగా గ్రోత్ వస్తుంది అని చెప్తుంది. సో ఇప్పుడు మొన్న ఇచ్చినటువంటి ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఇచ్చినటువంటి దాంతో సో ఎంత మేర పెరిగేటువంటి అవకాశం ఉంటుంది అంటే మనం ఈ తెలంగాణ అంటే ఎస్పెషల్ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు చూసుకుంటే యాదగిరిగుట్టను లైక్ తిరుమల టెంపుల్ లాగా డెవలప్ చేస్తామంటున్నారు. ఆ ఏరియా ఒకప్పుడు రేట్స్ పరంగా చూసుకున్నట్లయితే తక్కువగా ఉండేటువంటి పరిస్థితి ఉంది, ఇప్పుడు హ్యూజ్గా పెరిగిపోయినటువంటి 4-5 రెట్లు పెరిగినటువంటి పరిస్థితి ఉంది. సో ఇవన్నీ పరిణామాలు చూసుకున్నట్లయితే ఎట్లా ఉండబోతున్నాయి, రేట్స్ అనేది ఎంత పెరిగేటువంటి అవకాశం ఉంది, సో ఎట్లా ఉండబోతుంది అంటే ఒక యాజ్ ఎ క్రెడాయి ఎప్పుడైనా మా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే రేట్స్ అనేది స్టేబుల్గా ఉండాలా. ఇన్ఫ్లేషన్ బట్టి కొంత ఒక 15-20% పెరగడం మంచిదే. ఎందుకంటే ఇన్వెస్టర్స్ కూడా వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది రియల్ ఎస్టేట్ పెరగడం వల్ల. కానీ విపరీతమైన 3 times 4 times పెరగడం అనేది ఇట్స్ నాట్ గుడ్ ఫర్ ది ఇండస్ట్రీ, ఇట్ నాట్ గుడ్ ఫర్ ది లోకల్ సిటిజన్స్. ఆ పెరగడం వల్లనే మనకి ఇన్ని రోజులు మనం బాధపడుతున్నాం. మన ఎంటైర్ లాస్ట్ 30 years మనం చూస్తే హైదరాబాద్ అండ్ హైదరాబాద్ సరౌండింగ్ చూస్తే లాస్ట్ 30 yearsలో ఎక్సెప్ట్ భూము మిగిలిన ఇయర్స్ అంతా కూడా కొనేవాళ్ళు సంతోషంగా ఉన్నారు. గ్రాడ్యువల్గా రేట్స్ పెరిగినాయి, వాళ్ళకు కూడా రేట్ అప్రిషియేట్ అయింది, బ్యాంకర్స్ కూడా హ్యాపీగా ఉన్నారు, దే ఆల్సో లెండెడ్ ది ఇండస్ట్రీ. బట్ ఎప్పుడైతే ఈ భూమి వచ్చిపోయిన తర్వాత మేము అందరూ ఇబ్బందులు పడ్డాం. మా ఇంట్రెస్ట్ ఏంటంటే మాకు టర్న్ ఓవర్ పెరగాలి, నెంబర్ ఆఫ్ హౌసెస్ ఎక్కువ అమ్ముడు పోవాలా, కమర్షియల్ ఏరియా అమ్ముడు పోవాలా, ఐటీ స్పేస్ అమ్ముడు పోవాలా. సో మా ఇంట్రెస్ట్ అది టర్న్ ఓవర్ పెరగాల. మాకేమో మేము పెద్ద ప్రాఫిట్స్ చేసుకోవాలంటే మాకు కాదు, సేమ్ ప్రాఫిట్స్ రిమైన్స్ ఏమైనా కానీ కూడా టర్న్ ఓవర్ పెరిగినప్పుడు ఇంకా ప్రాఫిట్ పెరుగుతుంది. పర్ స్క్వేర్ ఫుట్ మీకు ఇంత రావాలా, బాంబే లాగా రావాలా, ఢిల్లీ రావాలని మేము ఆలోచించట్లే. బట్ ఇట్స్ గుడ్
ఒక సామాన్యునికి, ఒక మిడిల్ క్లాస్ వాడికి ఇల్లు దొరికినంత వరకే ఆ యొక్క సిటీ అభివృద్ధి చెందడానికి ఉంటుంది. కానీ విపరీతంగా అంటే ఏదో ఊహాగానాల మీద పెరిగిన రేటు ఆగదు, అది పడిపోతుంది ఎప్పుడైనా. మనం ఇంతకుముందు కూడా చూసాము, ఇప్పుడు కూడా మీరు అన్నట్టు 3-4 టైమ్స్ పెరిగిన ఏరియాస్లో కూడా అది ఆగదు. అది ఎందుకంటే మనకు ఫార్చునేట్లీ ఇటు యాదగిరిగుట్ట అనుకోండి, అటు షాద్నగర్ అనుకోండి, ఏ ఏరియా చూసినా ప్లెంటీ ఆఫ్ ల్యాండ్ ఉంది, ల్యాండ్ బ్యాంక్ ఉంది. కాబట్టి అది అది స్టాండ్ కాదు, స్లో అండ్ స్టడీగా పోయే మార్కెటే మన దగ్గర స్టాండ్ అవుతుంది. సో మనకు అంటే ఇది ఆల్వేస్ నేను చెప్పేది అంటే ఇప్పుడు మనకున్న ఈ యొక్క పరిస్థితి చూస్తే ఇట్స్ ఆల్వేస్ ఏ బయస్ మార్కెట్, సెల్లర్స్ మార్కెట్ కాదు, ల్యాండ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఈవెన్ ఓఆర్ఆర్ మీద కూడా మనకు లక్షల కొద్ది ఎకరాలు ఉంది. సో అది మనకు ఒక సాలిడ్ ఏంటి ప్లస్ పాయింట్. అది విన్నారా, ఆ ల్యాండ్ ఉండడం మనకు ప్లస్ పాయింట్. ఆ ల్యాండ్ అంత ఉన్న రోజులు మన రేట్స్ అన్ని స్టేబుల్గా ఉంటాయి, మంచిగా ఉంటాయి, అందరికి అందుబాటులో ఉంటాయి. విన్నారా, సో ఇట్స్ ఎ గుడ్ వన్. నెక్స్ట్ 50 years వరకు మన ల్యాండ్ బ్యాంక్ ఉంది కాబట్టి మన దగ్గర మనం ఆల్వేస్ మనం అట్రాక్ట్ చేయొచ్చు ఇన్వెస్టర్స్ను. విన్నారా, ఇప్పుడు రాబో కాలంలో ఓఆర్ఆర్ మీద చాలా ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్స్ వాక్ టు వర్క్ రావడానికి చాలా స్కోప్ ఉంది. పెద్ద వాళ్ళు రావచ్చు. ఈవెన్ జపాన్ వాడు వచ్చి ఒకటి చేసుకోవచ్చు, ఇండస్ట్రియల్ ఎస్టేట్ కమ్ వాక్ టు వర్క్ టౌన్షిప్ చేసుకోవచ్చు, చైనా వాళ్ళు చేసుకోవచ్చు. ఎనీ కంట్రీ కెన్ కమ్ అండ్ ఓఆర్ఆర్ నుంచి 1/2 hour 45 minutes వరకు ఎయిర్పోర్ట్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవచ్చు. అంటే ఇలాంటి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న సిటీ చాలా తక్కువ ఉన్నాయి ఇండియాలో కానీ ఏషియన్ కంట్రీస్లో కానీ. కాబట్టి డెఫినెట్గా ఇట్స్ ఏ పాజిటివ్ థింగ్. మీరు అడిగినారు కాబట్టి రాబో కాలంలో డెఫినెట్గా రియల్ ఎస్టేట్ బోత్ ద స్టేట్స్ కూడా బాగుంటుంది, చాలా స్కోప్ ఉంది. బట్ హౌ బెస్ట్ వీఆర్ గోయింగ్ టు ప్రమోట్ ఇట్ అనేది కూడా కొంత గవర్నమెంట్ మీద, కొంతవరకు మాలాంటి అసోసియేషన్స్ మీద కూడా, అంటే వీ షుడ్ గివ్ ఎ రైట్ డైరెక్షన్ టు ద పీపుల్. నాట్ ఓన్లీ పర్చేజర్స్ కాకుండా మా ప్రమోటర్స్ కూడా మేము చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు అనవసరంగా కాస్ట్ పెంచుకోకూడదు, వీలైనంతవరకు కాస్ట్ తగ్గించుకోండి. మీ యొక్క ఎంటైర్ కాస్టింగ్ రీఇంజనీరింగ్ చేసుకోండి. వాట్ ఆర్ ద బెస్ట్ మెథడ్స్ అని చూసుకొని కాస్ట్ తగ్గించుకొని ఎండ్ యూజర్కు తక్కువ రేట్లో ఆల్రెడీ మేము ఇస్తున్నాం. హైదరాబాద్ పరంగా ఆల్రెడీ డెవలపర్స్ మాత్రము చాలా మంచి బెస్ట్ ప్రాక్టీసెస్ పాటిస్తున్నారు అండ్ బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్ అట్ అఫోర్డబుల్ ప్రైజ్లో ఇస్తున్నారు. దానికి మేమంతా కూడా వీఆర్ ఆల్ ప్రౌడ్. రాబో కాలంలో కూడా అదే కూడా మనం చూసుకుంటే మాత్రం డెఫినెట్గా ఇప్పుడు మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే మన దగ్గర పనిచేసేవాళ్ళు అదర్ స్టేట్స్ నుంచి పనిచేసేవాళ్ళు 90% వరకు వాళ్ళు ఇక్కడే కొనుక్కుంటున్నారు, వాళ్ళ ఓన్ టౌన్లో కొనుక్కోవట్లేదు. ఎందుకంటే అఫోర్డబిలిటీ అండ్ వాళ్ళకి ఇంకోటి తెలుసు, ఇక్కడ పెట్టిన ప్రతి రూపాయి పెరుగుతుంది తెలుసు. మన అవర్ ఫండమెంటల్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్. కాకపోతే ఫారెన్ ఏజెన్సీస్ పదే చెప్తున్నారు కాబట్టి సంతోషం. థ్యాంక్ యూ సార్. చూసారు కదా శేఖర్ రెడ్డి గారు చెప్తున్నట్టుగా మనకి ఇంటర్నేషనల్ రేటింగ్ ఏజెన్సీ హైదరాబాద్కు రావడం, తర్వాత ఒకవైపు ఇంట్రెస్ట్ రేట్లు తగ్గడం, మొత్తం మీద హౌసింగ్ రంగానికి మంచి భూమి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక సాక్షి మధ్యతరగతి తర్వాత హై అండ్ పీపుల్కి అన్ని వర్గాల వారికి డ్రీమ్ హౌస్ కళ నెరవేర్చేందుకు తాజ్ కృష్ణలో ఈ ప్రాపర్టీ షోని కండక్ట్ చేస్తుంది. సో ఇవాళ వీకెండ్ కాబట్టి మీరు విజిట్ చేయండి, మీ డ్రీమ్ హౌస్ని మీ కళల ఇంటిని కొనుక్కునేందుకు ప్రయత్నం చేయండి. ఇది ఇవాల్టి ప్రాపర్టీ ప్లేస్. స్టేట్ ఇంటూ సాక్షి. Property Plus. Powered by